డే క్యాచ్ వారి కొరమీనులు, రొయ్యలు పూర్తి స్థాయి నాటు రకానివి. చాలా టెండర్ గా, చాలా టేస్టీగా ఉంటాయి. డే క్యాచ్, ఏ ఫార్మర్స్ అవుట్లెట్. నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, ఈ మధ్య కాలంలో నటుడు శివాజీ గారి వ్యాఖ్యలు మనం చూస్తూనే ఉన్నాం. ఒక దానికి ఫుల్ స్టాప్ పడుతుంది అనుకునేసరికి వేరొకటి దుమారం రేగుతోంది. ప్రస్తుతానికి ఆయన చేసిన సినిమా ఉంది కదా, దాన్ని కూడా అడ్డుపడుతున్నారు అంటే ఆరోపిస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఉనికి లేనోడు ఉనికి కోసం అరువులు చేస్తే అలాగే ఉంటుంది. పైపెచ్చు నీ స్థాయి మర్చిపోయి ఏం మాడుతున్నావు, బుద్ధి జ్ఞానం లేకుండా నీ ససత్వాన్ని ప్రజలకు పరిచయం చేసుకుంటున్నావు. ఆఫ్టర్ ఆల్ నువ్వు మాట్లాడిన అనసూయమ్మ విషయంలో మాట్లాడిన దానికి ఒక అలజోడు పెట్టుకుని ఒక పంతులు బయటకు వచ్చి దొల్లగొట్టి దూపం వేసి వెళ్ళాడు. ఒకరికే సమాధానం చెప్పలేక మీ వాళ్ళు నీకు తరఫున మాట్లాడిన అందరూ ఫ్రస్ట్రేట్ అయినట్టు చూశాను తప్ప సరైన సమాధానం చెప్పినాడు ఎవడు లేడు. ఆ రోజే కనుక నీకు స్టేజ్ మీద కట్టుబొట్ల మీద ఏదైనా మాట్లాడు, తప్పు లేదు. కానీ నువ్వు మాట్లాడిన అసందర్భ పేలాపన ఉంచుడు, అక్కడే స్టేజ్ మీద ఆడపిల్ల చెప్పు తీసుకుని అక్కడే కొట్టుంటే సగం దరిద్రం వదిలింది. నీకు ఆ రోజే పడక నీకు ఎక్స్ట్రాలు మెటమెట్లు ఎక్కువయ్యాయి. నీ మొహానికి నువ్వే ఎక్స్ట్రా యాక్టర్వి. మొన్న ఎవరు ఆయన అనిల్ రావుపూడి గారి సినిమాలో అడుక్కుంటున్నావు రోలు, తగ్గించి ఏదైనా రోల్ ఇస్తావని. అది నీ స్థాయి. జనాలు వాళ్ళు ప్రజాస్వామ్యంలో ప్రతిష్ఠించుకున్న నిజమైన హీరోలు ఎవరంటే వాళ్ళు ముఖ్యమంత్రులు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు, ఆయనకన్నా ముందు రాజశేఖర రెడ్డి గారు సమైక్య రాష్ట్రంలో. నీ మొహానికి ఎంతకైనా తెలివితేటలేవు విజువల్ నీకు. అంచేత నువ్వు దయించి ఆ నాగార్జున గారు లాంటి వాళ్ళు నిన్ను పుష్టీకరించకపోతే నీ అడుగు తినిపోతే అందరికీ తెలుసు. ఎవర్స్ లవింగ్ లేని ముష్టి ఫోన్లు మాట్లాడుకుంటూ తెల్లారులు కాలక్షేపాలు చేసి ఎవడెవరితో చెప్పు దెబ్బలు తిన్నావో విత్ ట్రాక్ రికార్డ్ ఉంది. ఇది నీ ఒరిజినాలిటీ కాదు సార్. ఇంతకుముందు శివాజీ గారు ఒక ధీటుగా నువ్వు ధీటుగా అలాంటివి లేనిపోని పకోడీ కబుర్లు చెప్పుకో. ఆ టైంలో ఏ టైంలో స్క్రాప్ 2 స్క్రాప్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి. ఒకటి వీడు, ఇంకోటి వర్తస్ కాదు కులం. నీకు మళ్ళీ చెప్తున్నాను, అందుకే ఆ తపెల ఛానల్కి అంత పెద్ద పెద్ద ఉపద్ఘాత లెక్కలు ఈ పనికిమాల గురించి. కులం తప్ప ఇంకే ఎజెండా లేని బుర్ర తక్కువ బ్యాచ్ అంటారు వీళ్ళని. ఎందుకంటే ఈడొకడో సాలువాలో వేసుకున్నాడు. ఇద్దరికి కులాలు. గతంలో ఏంటి జైల్లో పెట్టించేస్తావు జగన్మోహన్ రెడ్డిని. ఎవడికి చెప్పి జైల్లో పెట్టించేస్తావు? నీ జ్ఞాపకం ఉందో లేదో, ఢిల్లీ వెళ్ళి సమైక్య ఉద్యమం, ఇది ధర్మ పోరాట దీక్షలు, సమైక్య ఉద్యమం అంటే జీపులు ఎత్తి ఇక్కడ ఇసిరేశారు నిన్ను. ధర్మ పోరాట దీక్షలప్పుడు అసందర్భ పేలాపనలకి నీ కళ్ళ ముందే చంద్రబాబు గారిని జాబ్ పెట్టారు. అంచేత నువ్వు చంద్రబాబు గారికి పొట్టి ముంచడానికి ఉన్నావో నీ బుర్ర తక్కువతనం అందరికీ తెలుసు. సమైక్యవాదివి, ఇమీడియట్గా కులం జ్ఞాపకం రావడం, కుల ప్రాతిపది మీద విశ్లేషణలు చేయడం, నీ తెలివి తక్కువతనం ఒకటి చెప్పనా? సింగపూరు అండ్ దుబాయ్ గురించి నీకు ఏమైనా తెలిసేస్తే నీ మాట్లాడని వింటాడు. అమరావతికి దుబాయ్కి కంపారిజన్ ఇస్తున్నావు. నువ్వు ఎంత తెలివి తక్కువ మేళమో ప్రజలకు చెప్పాలంటే దుబాయ్ ప్రజలు కానీ అలాగే సింగపూర్ ప్రజలు కానీ వాళ్ళ స్వయం ప్రతిపత్తితో వాళ్ళ దేశాన్ని వాళ్ళు నిర్మించుకున్నారు. నువ్వు చెప్తున్న అమరావతిలో ల్యాండ్లు ఉచితంగా ఇచ్చిన వాళ్ళు కనీసం టీ కొట్టు కూడా పెట్టుకోవట్లేదు. అక్కడ ఏ కమిట్మెంట్తో నువ్వు మాట్లాడుతున్నావు? నీకు తెలిసిందా తెలియదా? నీకు అసలు ఏమీ తెలియదు అనే విషయం సాధారణంగా చెప్పచ్చు. ఒక టైంలో ఒక రాజకీయ పార్టీకి చాలా వత్తాసు పలికారు. ఆ టైంలోనే ఒక టైమే లేదా బీజేపీ సంకనాకివాడు. చాలా బ్యాడ్ రెప్యుటేషన్ తెచ్చుకున్నాను, అందుకోసం నేను చాలా దూరంగా వెళ్ళిపోయానని చెప్పి సినిమాలు మానేశారు. ఎక్కడ కనిపించలేదు కూడా. తర్వాత బిగ్ బాస్ షోకి వెళ్ళిన తర్వాత ఆయన బాగా అందరికీ మరొకసారి నేనున్నాను అంటూ గుర్తు చేసుకున్నారు. ఈ నేనున్నాను సినిమా హీరో అంటే నాగార్జున. ఆయన దయదయ పలిచి ఆయన పుష్టీకరించబట్టి రెడ్ స్క్రాప్ అంతా మన నెత్తికొచ్చింది. ఓకే. రెండో విషయం, నీ వల్ల ఎవరికి ఉపయోగం అంటే ఇంటిలో వాళ్ళకి ఏంటి ఉపయోగం కూడా నాకు తెలియదు సరిగ్గా చెప్పాలంటే. ఫస్ట్ థింగ్ సమాజానికి నీ వల్ల పోనీ ఏదో ఉపయోగపడే కార్యక్రమం అనుకుంటే ఆడపిల్లల కట్టుబొట్ల మీద మాట్లాడినప్పుడు అనసూయమ్మ విషయంలో మొహం ఇడిచేశారు సగం మంది. కానీ యాక్చువల్గా అనసూయ గారి గురించి మాట్లాడలేదు, నేనే వత్తాసు పలకట్లేదు. అనసూయ గారి గురించి మాట్లాడారు, ఆడపిల్లల బట్టల గురించి ఆయన మాట్లాడారు. సమయం సందర్భం లేకుండా మాట్లాడారు. దానికి అనసూయ గారు ఇచ్చారు. అక్కడికి అది ఓకే, వాళ్ళు ఏదో సవని సినిమా వాళ్ళు ఎందులో పడి చేస్తారు నాకు అనవసరం. కానీ నువ్వు అక్కడ అసందర్భ పేలాపన ఒకటి బేలో చూడు ఆడపిల్లల పట్ల. అది దానికి ఎవరు నీకు హక్కు ఇచ్చాడు? నేను ఆ రోజు నుంచి చెప్తున్నాను, ఆ రోజు అడిగి 4 మెట్టి దెబ్బలు తగిలి ఉంటే నోరు మూసుకుని ఉండు. ఈ రోజు సినిమా ఒకటి ఏదో రిలీజ్ చేసి వస్తున్నట్టు ఉంది, ఇందాక శుద్ధపోసన అని. నువ్వు శుద్ధపోస కబుర్లు దయించి చెప్పబాకు, నీకు అది ఈజ్ రియల్లీ అన్ఫిట్. ఏదో సినిమా స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ ప్రకారం ఏవో 2 సినిమాల్లో నువ్వేదో పెద్ద ఎలివేట్ అయినట్టుగా బిల్డప్లు ఇస్తున్నావు తప్ప నీకు అంత సీను లేదు, నీ మొహానికి అంత సేవ లేదు, నువ్వు అంత పోటుగాడు అంతకన్నా కాదు. మరి అదేమీ కానప్పుడు ఆయన సినిమాను అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేయాలి? ఎందుకు ఇప్పుడు ఏదైనా మనం అదొక సినిమా దానికి ఒకటి అడ్డుకోవడం ఆయన అదే ఆరోపిస్తున్నారు కదా. ఏంటని ప్రతిదానికి ఎగ్జిబిషన్, ప్రతిదానికి ఎలివేషన్లే.
ఈ పేలపల్ని పేలడానికి కారణం ఏంటంటే ఆ రోజు చూడు బాలకృష్ణ కూడా ఏదో ఆడపిల్లల గురించి మాట్లాడినట్టు కుల ప్రాతిపదికగా నన్ను కూడా ఎవడేం పేకలాడనట్టుగా మాట్లాడాడు. ఈ స్క్రాప్ని అంతటిని తూచి అవతల కిలో ₹2 చొప్పున అమ్ముతాం చూడు, ఇంట్లో పనికిమాల చేతనే అలా తూచి అవతల ఇసిరేస్తే దమ్మిడికి పనికిరారు వీళ్ళు. ఎవరమ్మా వీళ్ళంతా? ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు? వీళ్ళు ఏ స్థాయిల గురించి మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టిస్తే సిబిఐ ఈడీ వల్ల కాక ఆసనాలు వేసుకుని తిరుగుతున్నారు. రామ్దేవ్ బాబా వెనకాల తిరిగి ఆసనాలు నేర్పండి సార్ మేము నేర్చుకుని వేయాలని. వీడి మొహానికి వెళ్ళి తలుచుకుని జైల్లో పెట్టేస్తాడా? నీతో పెట్టుకోకూడదు. ఉర్ర నువ్వు అసలు నీ స్థాయి ఏందిరా అసలుకి? ఎవడో కనికరిస్తే ఒక సినిమాలో హీరో ప్రజల గుండెల్లో నిరంతరం 40%, 67 స్థానాలతో, తర్వాత 151 స్థానాలతో, ఇవాళ 11 స్థానాలైనా 40% ట్రాక్ రికార్డ్ వదులుకొని రియల్ హీరో అయినా ఆయనతో నీ మొక్కానికి కంపారిజన్ ఏంటి నాకు అర్థం కాదు. సినిమా అడ్డుకున్నారంటే నేను ఏడిస్తేస్తున్నావు పిరికోళ్ళగా. ఆయన 11 స్థానాలు ఇచ్చినా మేసం తిప్పకుండా ఇలా మాట తిప్పకుండా మనం తిప్పకుండా రాజకీయాలు చేసి చూపిస్తున్నాడు. నీ ముఖానికి ఆయనతో కంపారిజన్ ఇవ్వడు నువ్వు అసలు. అద్దంలో మౌన్ చూసుకోరా పౌడర్ రాసుకోకుండా తెలుస్తుంది నీ బతికేటను. అంటే ఆయన కూడా రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా ఒక వర్డ్ మనం చూద్దాం. రిక్వెస్ట్ అంటే ముష్టి ఎత్తుకోవాలి స్థాయి అదే. ఆడ మొహానికి ముష్టి ఎత్తుకోవడమే. నేను రాజకీయాలు మానేశాను ప్లీజ్ నన్ను వదిలేయండి అంటున్నారు ఆయన. అయినా సరే ఎందుకు వదలకపోతే తోలు తీసేస్తారు. వాళ్ళు సోషల్ మీడియాని తట్టుకునే సేవ వీడి మొహానికి లేనే లేదు. సోషల్ మీడియాని తట్టుకోలేడు జగన్మోహన్. వీడి మొహానికి ఈడేటి తట్టుకుంటాడు. సోషల్ మీడియా 4 ట్రోలింగ్లు ఎడితేనే చచ్చిపోతున్నాడు. హీరోలు పకోడి పొట్లకై దీన్ని మూతి వంకరలు పోయి సినిమాలు నటించుకున్నాడు. వీడి మొహానికి జగన్మోహన్ రెడ్డి నుంచి అంత స్థాయి. ఎవడ్రా నువ్వు అన్నది నా జీవితంలో ఇన్నిసార్లు అడగవలసి వచ్చింది. నీకు చంద్రబాబు నాయుడు దగ్గర ఆచ్చేతం చూసుకుని ఆయన మనల్ని చూసుకుని ఎక్కడ టికెట్ అడుక్కుందాం అని తాపత్రయపడుతున్నట్టు కొన్నావు. ఛాలెంజ్లా ఎవరు జగన్మోహన్ రెడ్డితో నీకు దమ్ముందిరా పులివెందులు నిలబడడానికి ఇండిపెండెంట్గా అట్లీస్ట్ తెలుగుదేశం టికెట్ అయినా ఎవరి కాళ్ళైనా పట్టుకోమంటే నేను సిద్ధంగా ఉన్నాను నీ మొహానికి టికెట్ వస్తుందంటే. ఇప్పుడు ఆయనకు అంత సీన్ లేదని మీరు ఆడికి అసలు ఎప్పుడు సీన్ లేదు. ఆడి మొహానికి పట్టుకుని ఊరికి అనవసరం తెప్పలేగా లేనిపోయి వెళ్ళి ఎందుకు ఆయనకి పై నెగిటివ్ రివ్యూలతో టార్గెట్ చేశారంటున్నారు. ఎందుకు చేయాల్సి వస్తుంది? ఎవరు రివ్యూలు? పేటీఎం బ్యాచ్ లా తయారయ్యారని ఆయన ఆరోపిస్తున్నారు. ఎందుకు చేయాల్సి వస్తుంది ఆయనకి? అలా కదమ్మా, ఇప్పుడు రివ్యూలు రాసిన వాళ్ళందరూ అచ్చని పచ్చపోసలు ఉన్నారు. మా ఫ్రెండ్ దాసరి కిరణ్ చాలు ఇటు మొఖానికి ఇటు సినిమా బొత్తుకంతా బయట పెట్టడానికి ఆయన ఎదుర్కోమని చాలు. దాసరి కిరణ్ని అనసూయ ఫ్యాన్ అని చెప్తున్నాడు వాళ్ళు ఇద్దరికి ఈ మొహానికి ఎవరెవరి దాకా ఎందుకు? అంటే ఎప్పటి వరకు సైలెంట్ గా ఉన్న శివాజీ గారు మళ్ళీ ఓ పక్క సినిమాలు చేస్తున్నారు ఎక్కువగానే, మరో పక్క రాజకీయాల గురించో ఇండైరెక్ట్ గాను సొసైటీలో ఉన్న విషయాల గురించి మాట్లాడుతున్నారు. సొసైటీలో దుబాయ్ అమరావతి పోలికలు తెలివి తక్కువ మేళం కాబట్టి ఆయన భరిస్తున్నారు జడ్డి వేదం. ఎందుకు ఆయన ఎవడో నీళ్ళ ట్యాంకర్ తగిలి ప్రశ్న అడిగితే దేని పోలిస్తున్నావు గుర్రంకి గాడిది కాబట్టి తేడా తెలియదని అడుగుంటే ట్యాంకర్ మొహం ఎక్కడ పెట్టుకుందో తెలుస్తుంది. సో మీరు అంటున్నట్టుగా నతిగా మాట్లాడుతున్నారు. అయితే గతి లేనోడు అతి ప్రవర్తిస్తున్నాడు. ఎందుకు చేస్తున్నారంటారు అలాగా? ఉనికి కోసం సినిమాలు చేస్తున్నారుగా. 7 సినిమాలు చేస్తున్నాడు. అప్పకొడి సినిమాలే ఆ చిరంజీవి గారి వెనకతలో నాగార్జున వెనకతలో క్యారెక్టర్లు ఇస్తాడు మొహానికి దానికోసం. అండ్ మరీ ముఖ్యంగా బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తారో వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఒక సర్కాస్టిక్ గా చేస్తారు, అందరినీ తప్పు పడుతూ. నువ్వు ఎందుకు ఇలా కూర్చున్నావు, కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటావా? మీరు ఐడియా ఉండి ఉంటుంది, మీరు చూసి అదే చెప్పాలి. అలా పుష్ప సినిమా ఒకసారి ఇచ్చి ఈ కాలు నాదే ఈ కాలు నాదే రే నువ్వంటే నీ బతుక్కి ఎలివేషన్స్ తప్ప నీకు ఒరిజినాలిటీ లేదు కాబట్టి భయంగాను బిక్కులు ఆడుకుని కూర్చుంటావు. అవతలకి స్వయం ప్రతిపత్తున్నాడు ఇలా కాలు మీద కాలు వేసుకుని కూర్చొని మారుతాడు. ఆ టైంలో నాగార్జున గారు కూడా దాన్ని ఏమి అబ్జెక్షన్ పెట్టలేదు. ఆయనకేం పని అమ్మా, ఈజ్ షూడ్ బిజినెస్ మ్యాన్. ఆయన పైన ఆయన చేసిన తర్వాత ఇటు బయట సార్ నేను ఈ విధంగా బయట ముష్టెత్తుకోవడానికి నిశ్చయించుకున్నానంటే సావు అంటాడు. ఇప్పుడు నేను వీడియోలు చేసిన తర్వాత నన్ను 10 మంది తిడుతూ ఉంటారు. వాళ్ళు బతుకునివ్వండి. నేను వాళ్ళని పట్టుకుని నన్ను ఎందుకు తిట్టారు, శివాజీ గారు అయితే పీక్కుని వస్తూ ఉంటాడు. నాకు వరకే అదే తిరు నాతోనే కంపేర్ చేసుకుని ఇంక వెళ్ళి నాగార్జున గారితో ఇలా 12తో కంపేర్ వెళ్ళి పని చేసుకోమని పక్కన. అంటే అక్కడ కావాలని స్పెసిఫైడ్ గా అలా మాట్లాడడం ఎవరినో మెప్పించడానికి. ఇప్పుడు చిన్న విషయం చెప్తాను నీకు. స్థాయి లేని చిన్నపిల్లలు చూడు జబర్దస్త్ వాళ్ళు మాడుతుంటారు. వాళ్ళు కండువ కప్పుకుని ఇంకో కుర్రడు మాడుతుంటాడు. ఆర్కిడికి ఎంత తేడా ఉందా? ఎందుకైనా గుర్తించుకోలేకపోతున్నారు, ఎందుకు తన స్థాయిని తను తగ్గించుకో. ఆబ్వియస్లీ ఇప్పుడు ఆ జబర్దస్త్లో చేసిన పిల్లల స్థాయికి ఇటు దిగజారిపోయాడు అంటే ఇటు స్థాయి లేదన్నట్టే లెక్క కదా. అదర్వైజ్ ఈ అనవసరం అసందర్భ పేలాపలను పేలవలసిన అవసరం ఏముంది? అవునా కదా? స్థాయి నువ్వు ఎందుకు అడ్వైట్ చేస్తున్నావు? లేదు అంటే శివాజీ గారు రోజుకొక కొత్త అంశంతో తెర మీదకి వస్తున్నారు. ఏం అవసరాలు? పనికిమాలిన అవసరాలు, పనికొచ్చిన అవసరాలు ఏమైనా ఉంటాయి? తన సినిమాని అడ్డుకుంటున్నారు అంటున్నారు, పేటీఎం బ్యాచ్ ఉన్నారు అంటున్నారు, రివ్యూలు బ్యాడ్ గా ఇస్తున్నారు అంటున్నారు. శివాజీ గారికి అంత స్థాయి లేదంటున్నా మీరు శివాజీ గారిని టార్గెట్ చేసేంత అవసరం ఉంది. ఆ సినిమా లేదు, మంచిగా ఆడితే ఆడతాయి.
వాడు మాట్లాడిన అసందర్భ పేలాపాలకు నేను సమాధానం ఇస్తున్నాను. ఆడ మొహానికి నేను టార్గెట్ చేయడం ఎందుకు? అనవసరంగా ఎక్కువ మాడుతున్నావు. ఒళ్ళు దగ్గర పెట్టి నీ స్థాయి నువ్వు మర్చిపోయి జగన్మోహన్ రెడ్డిని, చంద్రబాబు నాయుడు గారిని, అల్లప్పుడు నరేంద్ర మోడీని మాట్లాడిన స్థాయి నీది కాదు. ప్లీజ్ కీప్ దిస్ ఇన్ మైండ్. జగన్ గారు నా జోలికి రావద్దు అన్నారు. ఆయన ఏం వచ్చారు? జగన్ ఒరిజినల్గా ముష్టెత్తుకోవడం అలవాటు కదా, రోల్ కోసం. మొన్న నరేంద్ర రాయకుండా స్టేజ్ మీదే అవకాశం ఇస్తారని ముష్టెత్తుకున్నట్టే జగన్మోహన్ రెడ్డి అంటే భయం పడి చేత కాక నోరు జారింత అడుసు తొక్కనేలా కాలు కడగనేలా, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా. ఆయన సైలెంట్ గా ఇంకొక మాట కూడా చెప్తున్నారండి, నా జోలికి రావద్దు, నేను రాజకీయాలు వదిలేసుకుని సైలెంట్ అయ్యా అని. ఏదైనా వదులుకోవాల్సిందే. ఆయన మళ్ళీ వాయిస్ కనుక రైజ్ చేస్తే ఇది భయం పడివాడు. డబ్బాలో గులకరాలు వేసుకొస్తాం. వార్నింగ్ ఇస్తున్నట్టుగా అనిపించట్లేదా మీకు ఇండైరెక్ట్ గా? ఎవరికి? ఎవడో బుడంకే గారు ఉంటారు, వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చుకోమను. నవ్వుతారా? ఆడి మొగానికి ఆడ వార్నింగ్ ఆడు జుజుబీకి అందరినీ పట్టుకొచ్చి వీళ్ళ ఇండస్ట్రీలో మన ఎత్తికి పెట్టిన దానికి అన్నారు అసలు. ఇప్పుడు నేను మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నాను. మేము నాకు సరిగ్గా ఆన్సర్ రాలేదు. ఇదంతా జూజుబీగా ఆయన సినిమాలకు బ్యాడ్ రివ్యూస్ ఇవ్వడం ఎందుకు? సినిమా రివ్యూలు నాకు అనవసరం అమ్మా, నాకు సినిమాకి సంబంధం లే. రాజకీయ పరంగా అమరావతి విషయాలు ఒకటి, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి విషయాలు, నా గతంలో నరేంద్ర మోడీ గారి విషయాలు, ఇవన్నీ అసందర్భ పేలాపనలు. ఇప్పటిదాకా నేను మాడలే. ఇవన్నీ క్రోడీకరించి ఒక్కసారి నేను ప్లాట్ఫామ్ మీద పెట్టి నీ స్థాయి అది కాదని చెప్పడం కోసం నేను ఇంటర్వ్యూ చేస్తున్నా. ఇక మీద మళ్ళీ నోరు జారితే మాత్రం నా దగ్గర నుంచి ఇంకా భయంకరమైన డెలిబరేషన్స్ ఉంటాయి. జస్ట్ స్టే ఇన్ యువర్ లిమిట్స్. చంద్రబాబు గారు దన్ను చూసుకుని ఏదో మెటమెట్లాడుతున్నాం అనుకున్న భ్రమ దయించు. నో ఆయన ఇలాంటి పనికి మాలను ఆయన ఎంటర్టైన్ చేయడు. నాకు తెలిసినంత అన్నట్టుగా ఎవరో ఒకరు, ఇప్పుడు నాకు ఒక సపోర్ట్ ఉంటేను, వెనకాల ఒక ధైర్యం, కులం, నేను కొన్ని మాట్లాడగలను, చేయగలను. వీళ్ళ మాని కులం తప్ప ఇంకేం లేదమ్మా. కులం కాబట్టి సపోర్ట్ శివాజీ గారికి ఉంది అనుకుంటున్నారా? భ్రమలో ఉన్నాడు. ఒరిజినల్ గా చంద్రబాబు గారు ఇలాంటి పనికి మాలను చేతను ఎంటర్టైన్ చేయడు. ఇది అండర్లైన్ చేసి రాసుకో. ఇంకొకసారి మీరు అంటున్నట్టుగా కులం దన్ను చూసుకుని ఇలా పెట్టరైపోతున్నారు అని అంటున్నారు. అంతే. నిజంగానే ఆ కులం అంతా శివాజీ గారి వెనకాల ఉందా? ఉండరు. ఆ భ్రమల్లో ఉంటాడు వాడి మోహన్కి. వాళ్ళ కులం అంతా చాలా డిప్లొమాటిక్ వెర్షన్స్ ఉంటాయి. పిచ్చి పిచ్చి అసలేసిన వాళ్ళని ఎంటర్టైన్ చేయరు. ముఖ్యంగా చంద్రబాబు గారు ఎంటర్టైన్ చేయరు. శివాజీ గారు ఒక వార్నింగ్ ఇచ్చారు, ఎవరికి? నా దగ్గరికి రావద్దు, నా జోలికి రావద్దు, సంథింగ్ ఎల్స్ అట్లా. ఇప్పుడు మీరు కనుక ఏమైనా శివాజీ గారికి చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? పంచేంద్రియాల్లో నోరు ఉంటుంది, మూసుకుని కూర్చో, అంతకన్నా ఇంకేం లేదు. ఓకే, నెక్స్ట్ మనం రాజధాని టాపిక్ వెళ్దామండి. ప్రస్తుతానికి సిఆర్డీఏ గురించి కోవట్లు ఉన్నారు అంటున్నారు, పనులకు సంబంధించి బదలాయింపులు జరుగుతున్నాయి అంటున్నారు. మీరేమంటారు ఓవరాల్ గా? అవే జరుగుతున్నాయి. నీళ్ళు దోడుతున్నారు. నారాయణ గారికి సంబంధించిన అంశాలు మాత్రం ముందుకెళ్తున్నాయి. సిఆర్డీ అధికారులు ఖచ్చితంగా రైతుల పాలిట నరకాసురవాద సినిమా చూపిస్తున్నారు. వాళ్ళకి ఇవ్వాల్సిన ల్యాండ్లు ఎప్పటికి ఇవ్వట్లే. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సిఆర్డీ అధికారులకు ఉన్న డిస్క్రిప్షన్స్ ఏంటి, ఇంకా ఎక్స్ట్రా ఎక్వైర్ చేస్తున్న ల్యాండ్ల మీద శ్రవణ్ గారి మాట కాకుండా అక్కడ నారాయణ గారి అండ్ సిఆర్డీ అధికారుల జులుంతో జరుగుతున్న దానికి ఎవరు సమాధానం చెప్పాలి? ఆల్రెడీ నారాయణ గారు చాలా వివాదాల్లో ఉంటూనే ఉంటారు ఇప్పుడు, కానీ ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన పేరు తరచుగా మనం వింటూ ఉన్నాం. ఎందువల్ల అంటారు? రాజకీయ అనుభవం లేకపోవడం. డబ్బులతో రాజకీయాలు చేసేదంతా కుదరదు. రాజకీయాలలో ఉండి రాజకీయ అనుభవం వేరమ్మా, డబ్బులతో రాజకీయాలు చేయడం వేరు. రాజకీయ అనుభవం అంటే ఏంటి? చంద్రబాబు గారు లాగా పనిచేసిన వ్యక్తి, ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తికి రాజకీయాలు తెలియదు, అనుభవం లేదు అంటున్నారా? ఇప్పుడు డబ్బులు పెట్టిన వాళ్ళందరికీ ఇప్పుడు సురేష్ చౌదరి కూడా ఎమ్మెల్యే గెలిచేసాడు. గతంలో రాజ్యసభ పంపించారు. అందరూ డబ్బులు తీసుకుని అంతే డబ్బులతో రాజకీయాలు చేసి వీళ్ళకేంటి తెలుసు? అసలు ఆ గేట్ తెలియదని విషయం ప్రజలు గ్రహించాలి ఫస్ట్. ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాగ్నెట్ ఇప్పుడు అంబానీ దగ్గరికి వెళ్ళి నువ్వు అవునా తొల్ల గజరేస్తాడు ఎలా అంటాడు, అవునా కదా? వెళ్తే అదే మెంటాలిటీ. ప్రజల యొక్క ఇతిగతులు సాధక బాధకాలు అని తెలిసినా నేను అందుకే శ్రవణ్ గారిని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దేనికి చెప్తున్నాను? ఆ టెరిటరీలో ఫస్ట్ టైం 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా ప్రజలు ఇచ్చారంటే దానికి కర్త కర్మ క్రియ ఎవడు ఒప్పుకోపోయినా శ్రవణ్ తాడికొండ ఎమ్మెల్యే. ఇప్పుడు వీళ్ళందరూ చపాతి పుత్రికలు అందరూ వచ్చి నారాయణ గారు బిజినెస్ టైకోను ప్రతిదీ బిజినెస్ చేస్తున్నట్టు ఏమవుతుంది? అట్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్ అరౌండ్ అవుతుంది. దాని రిప్రికేషన్స్ ఎవరు భరిస్తున్నారు? పోనీ ఏమైనా తీసిమార్కానా అంటే పార్లమెంట్లో బిల్లు పెట్టే దమ్ము ధైర్యం ఉందా? అమరావతి శాశ్వత రాజధాని అని ఇప్పటికి దిక్కులే, సెషన్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. సిఆర్డీ అధికారులు నియంత్రించే ఛావ ఉంది అట్లీస్ట్ చెప్పమను. సిఆర్డీ అధికారులు వచ్చిన రైతులకు మర్యాద ఇవ్వాలని చెప్పే స్థాయి ఉందా నారాయణ గారికి చెప్పమను. ఇవేమీ లేనప్పుడు ఆ రోజు మంత్రి నారాయణ గారు దగ్గరుండగానే రైతులు వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితులు మనం ఆబ్వియస్లీ అంత పని అవ్వట్లేదు, వాళ్ళకి నచ్చట్లేదు. శ్రవణ్ గారి మాట అక్కడ చెల్లుబాటు కావట్లే. మరి ఏం చేస్తారు వాళ్ళు? అవమానాలు పడ్డాక మొన్న ఒక పెద్ద మనిషి అయినా ఆత్మ బలిదానం జరిగింది. దేనికి ఆవేశపడ్డాడు ఆయన? ఎక్కడ నాకు ల్యాండ్ ఇచ్చారని. ఇదేనా నువ్వు సమన్యాయం చేయవలసింది?
34,000 ఎకరాలు ఇచ్చుకున్న రైతులకి మనం చేస్తున్న న్యాయం ఏంటో ఒకసారి చెక్ చేసుకోమని, క్రాస్ వెరిఫై చేసుకోమని. అది చేసుకోడట. రీజన్స్ ఏవైనా కావచ్చు, సిఆర్డీఏ ప్రాధాన్యత తగ్గిపోతోంది అంటూ మన వార్తాపత్రికల్లో చూస్తున్నాం. అసలు సిఆర్డీఏకి ఎందుకు అంత ప్రాధాన్యత ఇవ్వాలి? గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, అమరావతికి రైతులు ఇచ్చిన ల్యాండ్ ఉంది, దీంట్లో ఒక యాక్టివిటీని ఎవరు అడ్డుకుంటున్నారు? పనికొచ్చిన పనులు చేయండి. తిరుమల దేవస్థానానికి 50 లక్షల చొప్పున ఎకరం ఇచ్చారా? గవర్నమెంట్ ఆఫీసులు ఆర్బీఐకి మిలిటరీ ల్యాండ్లకి 50 లక్షల పైన 4-5 కోట్లు 6 కోట్ల చొప్పున డబ్బులు తీసుకున్నారు. ఇక్కడ ఎవరో చిన్న చిన్న బుడంకాయలు అందరూ బిజినెస్లు పెడతా ఉంటే 99 పైసలకి ఇస్తున్నారు. ఈ డిస్పారిటీ సిఆర్డీ వాళ్ళు జరుగుతుందా, నా వాళ్ళు జరుగుతుందా? కానీ ఏది ఏమైనా దీనివల్ల రైతులు నష్టపోతున్నారు. 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులు నిరంతరం త్యాగదనుల కింద పొగడబడిన వాళ్ళు ఇవాళ వాళ్ళ త్యాగాల పునాదుల మీద రాజధాని ఏర్పడాలన్నది వాళ్ళ కాంక్ష. ఏం జరుగుతుందో సార్ ఆలోచించుకోమనాలి. వాళ్ళకే న్యాయం చేయనప్పుడు ఉట్టికాగర్లేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టు సామెత ఉంటుంది, తెలుసు కదా నీకు. వాళ్ళకే న్యాయం చేయని వాళ్ళు మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని ఎలా, ఏ బ్రాహ్మణంలో ఉన్నారు ఒక్కొక్కడు? మరి ఇన్ని చేస్తూ ఉన్నా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడట్లేదు? ఎలా మాట్లాడతారమ్మా? కబంధ హస్తాల్లో ఎప్పుడైనా బిజినెస్ క్లస్టర్స్లో చిక్కుకుపోతే ఎవడైనా ప్రజాస్వామ్యంలో మాట్లాడరు. ఓకే, ఇప్పుడు గతంలో సుజనా చౌదరి, సీఎం రమేష్ ఇలాంటి వాళ్ళు ఏం మాడారు? బీజేపీని అనవసరంగా వదిలేసాం. నిజమైన నాయకుడు ఎవరు? అశోక్ గజపతిరాజు. గిలగిలగిలగిలగిల ఆడిపోయారు. నువ్వు జాగ్రత్త గమనించు. నెక్కచ్చైన రాజకీయాలు చేస్తూ నిరంతరం రాజకీయాలు చేసే నాయకుడు, అధినాయకుడు ఏం చెప్తే అది నోరు మూసుకుని వింటాడు. వీళ్ళు గులకరాలు డబ్బాలు వేసుకుంటున్నట్టు బడబడలు ఆడిపోయి ఒగ్గపట్టలేక బీజేపీకి పోయి మళ్ళీ బీజేపీ పరంగా ఇక్కడ దయాధర్మ భిక్షలు, తెలుగుదేశం భిక్షతో గెలిచిన వాళ్ళు. ఇది వీళ్ళ స్థాయి. ఈ కంపారిజన్ ప్రజలు గమనించండి. కానీ మనం చూసినట్లయితే ఐడిసిఎల్ విభాగాలలో ఈ ఉన్నత స్థాయికి సంబంధించిన వివాదాలు ఇవన్నీ ప్రభుత్వ మనుగడికి సంబంధించి, లేకపోతే ప్రజలు చాలా తెలివిగా ఉన్నారు, ప్రతి ఒక్కటి అర్థం చేసుకో. ఏం లేరమ్మా, ప్రజలు తెలివిగా ఉన్న భ్రమంలో మీరు ఉండకండి. మనలా జర్నలిస్టులు అట్లా ఉండకూడదు. ప్రజలు ఇప్పటికీ అమాయకులే. వాళ్ళు ఏదో జరిగిపోతుంది అద్భుతం అన్న భ్రమంలో వాళ్ళు ఉంటున్నారు. ఆ భ్రమల పొరలు తొలగించండి. రాజకీయ ఉనికి కోసం ఇప్పుడు నేను కొన్ని 2 పేర్లు మీకు చెప్తాను, జాగ్రత్తగా గమనించుకో. నిరంతరం రైతుల పక్షాన్ని మాట్లాడినాడు జడ్జి శ్రవణ్ గారు, కొలిగిపూడి గారు, నెక్స్ట్ బాలకోటయ్య గారు. నువ్వు జాగ్రత్తగా గమనిస్తే బాలకోటయ్య గారు అండ్ ఈయనెవరు మన కొలిగిపూడి గారు రాజకీయ సురక్షిత క్షేత్రంలో ఉన్నారా లేదా? ఏది వాళ్ళకి అమరావతి మీద ఇప్పుడు గలాలేది? అవును, ఎందుకు మరి సైలెంట్ అయిపోతున్నారు? అదే చెప్తున్నాను. నీకు రాజకీయ ప్రశ్న సైలెంట్ అవుతున్నారా? గొంతు నొక్కేస్తున్నారా? చాలా తప్పు మాడుతున్నావు. ఇప్పుడు నేను ఇందాక శివాజీ విషయం అడిగారు, అడిగి ఉనికి లేదు అంచేది ఉనికి కోసం కులపరంగా గరగరగలాడుతున్నాడు. ఇక్కడ మొదట్లో ఉనికి లేనివాడికి ఉనికి కల్పించబడిన తర్వాత ఆడికి ఇంకేం మాటలు వస్తాయి? నీకు అర్థమైందా? రాజకీయ పరిష్కారం అన్నది జరిగిన తర్వాత అది ప్రజా సమస్యలు, ఉద్యమాలు, తోటకాలు అన్ని గాలికి వెళ్ళిపోతాయి. ఇది గమనించండి ప్రజలు. అర్థమవుతుందంటారా ప్రజలు? ఎందుకు అర్థం? ఇప్పుడు మనకు అర్థం అక్కర్లేదు. అమరావతి టెరిటరీలో ఉన్న రైతులందరికీ వీళ్ళ ఒరిజినల్ కలర్స్ బ్రహ్మాండంగా తెలుస్తున్నాయి. రాత్రి ఫార్చునర్లు ఎలా వస్తున్నాయి, 5 కోట్ల ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగాయి, ఎమ్మెల్యే టికెట్ ఇవన్నీ అలా గమనించకుండా ఉంటారా? భువనేశ్వరం గారికి బంగారు గాజులతో మొదలైన ప్రస్థానం, కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు అన్నం పెట్టిన ఉదంతంతో పాదయాత్రలు ఇవన్నింటిలోనూ ఎవరెవరు ఎలా ఫ్లరిష్ అయ్యారు అప్పటి గమనించుకుంటూ ఉంటారా? ఇవాళ సిఆర్డీఏ అధికారుల దాష్టికం కన్నా ముందు జరిగిన దాష్టికాలు వాళ్ళకి తెలియవా? మరి అలా అనుకుంటే రైతుల పరిస్థితి ఈ రోజు వాళ్ళ రైతులు కాదు, అయిపోయింది. వ్యవసాయ క్షేత్రాలు ఎప్పుడైతే వాళ్ళు ఎదుర్కొన్నారో వాళ్ళు రైతుల కింద అనరు, వాళ్ళు రియల్ ఎస్టేట్ కింద పరిగణించబడుతుంది. బికాజ్ ఇది క్యాపిటలిస్టిక్ గవర్నమెంట్. నువ్వు గమనించాలి ఆ విషయం. ఇప్పుడు పెట్టుబడిదారీ వ్యవస్థలో ఎప్పుడైతే భాగస్వాములు అయ్యారో, ఇప్పుడు పుష్ప సినిమా చూసావా? కాదు నువ్వు ఈ క్వశ్చన్ దాటకి జాగ్రత్తగా విను. పుష్ప సినిమా చూసావా? వాడు ఒక కూలోడు కన్నా నాకు 4% కావాలని చెప్పి ₹1,00,000 తగ్గించుకుని వాడి స్థాయిని పెంచుకున్నాడు. కానీ ఇక్కడ అమాయకంగా రైతులు వాళ్ళు ఏం చేశారంటే స్వచ్ఛందంగా ప్రభుత్వాన్ని గుడ్డిగా నమ్మి వాళ్ళ ఉనికికే ప్రాబ్లం తెచ్చుకున్నారు. ఎందుకు నమ్మారు? దేనికోసం? నమ్మకం. చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా నమ్ముతారు? మనసవచ్చ కర్మ. ఏదైనా జరిగింది, రాష్ట్రం అయితే విడిపోయింది, అక్కడ అభివృద్ధి కావాలి, మా దగ్గర రాజధాని వస్తుంది. అమ్మా నీకు మళ్ళీ చెప్తున్నాను, నువ్వు 2 కాంట్రడిక్షన్స్. ఒకటి, అమరావతి రాజధాని కోసం వాళ్ళు భూములు ఇచ్చారు. తర్వాత అమరావతి రాజధాని డెవలప్మెంట్ అన్నది పొలిటికల్ ఎజెండా అండ్ క్యాపిటలిస్ట్ ఎజెండా. ఇప్పుడు నీకు రాజధాని అన్నది నువ్వు ఎప్పుడైతే అండర్లైన్ చేసుకోగలవో, త్యాగాలు 34,000 ఎకరాలకు సంబంధించిన ఎకరాల్లో నీకు కావాల్సిన సెక్రటరియట్, నీకు కావాల్సింది సచివాలయం, అసెంబ్లీ భవనం, 3ది హైకోర్టు. ఈ 3 కనబడిన తర్వాత అక్కడ వాళ్ళ స్థానిక ఉనికికి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ త్యాగానికి ప్రభుత్వం ఏ విధంగా రెసిప్రోకేట్ చేసింది అన్నది ప్రశ్న. అది జరగనప్పుడు క్యాపిటలిస్ట్ వార్లో వాళ్ళు కూడా పార్ట్నర్స్ చేసేసారు ఏమీ లేకుండా. ఇప్పటికీ మరి పాపం కదా సార్. పాపం, అదే చెప్తున్నాను. నువ్వు రైతు సోదరుడిగా మిగలకుండా నువ్వు ఎప్పుడైతే క్యాపిటివ్ జోన్లోకి వెళ్ళావో క్యాపిటలిస్ట్ అయిపోయావు. అంచేత వాళ్ళకి సమన్యాయం కోసం గలాలు మించే వాయిస్ మోడల్స్ కూడా తగ్గిపోతున్నాయి. ఎందుకు గలాలంటే
సార్ నా వ్యవసాయ క్షేత్రంలో నా కోసం అన్నది కాకుండా నాకేంటి సార్ కొంటారు. ఇప్పుడు మార్చి సినిమా చూసావా, ఎవడెలా సచ్చినా నాకు అనవసరం, నేను వ్యవసాయం చేస్తున్నా, ముసలోడు వెళ్ళి వ్యవసాయం చేసుకున్నాడు, అలా అవడానికి చూపించు నువ్వు అక్కడ, నువ్వు చూపించు అక్కడ. నాకు మీరు ప్రభుత్వం తర్వాత మీరు ఇక్కడ ఏం జరగట్లేదు కదా, నేను కూరలు పండించుకుంటాను, ఓ 10 మంది ఒక 5 ఎకరాలను సాగు చేసుకోలేరు, ఓ 2 ట్రాక్టర్లు దింపి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. యాక్టివిటీ అనే దగ్గర ఇప్పుడు సైట్ కొట్టి మీకు ఇస్తే, నారాయణ గారు ఉపచనాలు సైట్లు కొట్టి మీకు ఇస్తే మీరు 2 బర్రెలను పెట్టి 2 ఏమో కూరగాయ మొక్కలు అవి పెట్టి మళ్ళీ మీరు పాత యాక్టివిటీ స్టార్ట్ చేస్తారు. దానివల్ల ద ఒరిజినాలిటీ ఆఫ్ క్యాపిటల్ అంటే వాళ్ళు పండించే భూముల్లో వాళ్ళ త్యాగాలతో రాజధాని కోసం ఇచ్చిన దగ్గర వాడు ఒరిజినాలిటీని వదులుకొని ఇది క్యాపిటలిస్ట్ భావాలతో వెనక నడవాలా. ఇది నువ్వు గమనిస్తున్నావా? ఎంత దురదృష్టకరం కదా. అది చెప్తున్నాను. అంచేత నువ్వు ఏదైనా కీడించి మేలంచాలి. ఫస్ట్ వాళ్ళ మోసపోయిన తనానికన్నా, వాళ్ళు మోసానికి గురైన దానికన్నా మోసం ఇంటెన్షనల్గా చేశారన్న విషయం ప్రజలు గ్రహించగలిగినప్పుడే నువ్వు చెప్పిన దానికి సమాధానం దొరుకుతుంది. కానీ అంత తెలివిగా ఆలోచించే అంత పరిస్థితులు కళ్ళ ముందు ఇవే ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా. ఉద్యమ నేపథ్యం ఎత్తుకున్న వాళ్ళు రాజకీయ క్షేత్రంలో సురక్షితంగా ఉన్నారు. దీన్ని ఒక అవకాశంగా మలుచుకున్న దగ్గర 124 స్థానాలతో ప్రభుత్వం సురక్షితంగా ఉంది. మళ్ళీ ఏమీ చేయకపోయినా ఇదే చేయాలన్న దగ్గర ఇప్పుడు నీకు ఇంకా ప్రాక్టికల్గా చెప్తాను. ముంపు ప్రాంతాలు, భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ఉన్న ముంపు ప్రాంతాలన్నీ నేను కలిపితేనే కానీ నేను ప్రమాణ స్వీకారం చేయను. ఇది పోలవరం కోసం. ఇది చంద్రబాబు నాయుడు గారు రెండో గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారిని, సార్ నేను ప్రమాణ స్వీకారానికి నాకు అమరావతి శాశ్వత రాజధాని డిక్లేర్ చేస్తాను కానీ నేను చేయనన్న మాట వచ్చిందా? చెప్పు. సైలెన్స్. ఇంకా ఏం మాట్లాడతాం? చెప్పు. ఏం మాట్లాడతాం కాదు కదా. ఇప్పుడు నీకు ట్రాన్స్పరసీ పోలవరం పట్ల చిత్తశుద్ధి ముంపు గ్రామాలకి నీకు కావాలన్నప్పుడు అది కూడా క్యాపిటల్ భావమే. ముంపు గ్రామాలకి ఆర్ఆర్ ప్యాకేజ్, ఎంతమంది ఆ పోలవరం దగ్గర బ్రోకర్ వేదాలు తిరుగుతున్నారో విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ నేను ప్రూవ్ చేయగలను. కానీ ఎందుకు అది అరణ్యరోధన? ఓకే. అండ్ పేర్ని నాని గారు ఒక కామెంట్ చేశారండి, ఉగాది తర్వాత కొత్త సీఎం, నెక్స్ట్ సీఎం లోకేష్ గారే అని. అవుతారంటారా? అవకాశాలు ఉన్నాయా? సాధ్యాలు ఉన్నాయా? ఏటగాడి వెర్రివేదం అయితేనట పులి బొమ్మ చూపించిందన్న సామెత ఉంటుంది. అలాగా ఇప్పుడు ఒక రాజకీయ ప్రస్థానం ఎలా ఉంటుందంటేనమ్మా, చంద్రబాబు గారు అనుభవజ్ఞుడు, ఆయన చూసి ఓటేస్తారు. అది జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి, లేదంటే అతను మాట ఇస్తే మడవం తెప్పడు, పులివెందుల నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి, ఈయన కుప్పం నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి. ఇంక మిగిలిన ఎవరు? పిఠాపురంలో వర్మగారి దయాధర్మ విషయాలతో గెలిచిన పవన్ కళ్యాణ్, తెలుగుదేశం ఆచ్ఛేదనతో గెలిచిన పవన్ కళ్యాణ్, లేదా ఒరిజినాలిటీ లేదు. నువ్వు జాగ్రత్తగా గమనించు. నెక్స్ట్ లోకేష్, మంగళగిరి నుంచి మేము గెలిపించుకుంటే మీ నాన్నగారి గవర్నమెంట్లో మా హైతో క్యాబినెట్ వస్తుంది, గతంలో ఎమ్మెల్సీ కాకుండా ఈసారి మీకు హక్కు కల్పిస్తాం ప్రజాస్వామ్యంలో అని వాళ్ళు ఇచ్చారు. ఇందులో ముఖ్యమంత్రి పదవి ఎక్కడైనా నిలబడిందే? లేదు. రెండోది, రామారావు గారికి ఓదానికి వెన్నుపోటు ఏదో చెప్తారు కదా అందరూ, అవన్నీ మనకు ఎందుకు. కానీ రామారావు గారి దగ్గర నుంచి పార్టీ తీసుకున్నప్పుడు చంద్రబాబు గారి చుట్టూ ఒక వలయం 55 నుంచి 60 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు. ఇలా ఇప్పటికీ కూడా, ఇప్పటికీ ఆయన స్ట్రెంత్ అదే. అలా లోకేష్ చుట్టూ ఎవడన్నా ఉన్నాడా? చిన్న చిన్న బుడంకాయ గల్లి ఈసారి గెలిచిన వాళ్ళందరూ ఆయన వాళ్ళనే పెట్టుకున్నారు కదా. ఎవరు? లోకేష్ గారు పెట్టుకున్నారమ్మా. అందరినీ పక్కన పెట్టేసి సరే పెట్టుకున్నారు. ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళని ఆయన చుట్టూరు పెట్టుకున్నారు. శబాష్ బాగా మంచి పని చేసావు. కానీ నెక్స్ట్ టైం మరి గెలుస్తాడా అన్నది చాలా పెద్ద ప్రెస్టీజియస్ క్వశ్చన్. ఇప్పుడు రాజకీయ క్షేత్రంలో ఆరంభ స్వరత్వం ప్రతి ఒడి దగ్గర ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అని పేరు తిరిగినప్పుడు నువ్వేం క్వశ్చన్ రాసినావు నేను అదే రాయాలన్నాను అనుకోండి, ఆ క్వశ్చన్ నాకు తెలియట్లేదని వీడు అన్నాడు అనుకోండి, అలా ఆయన చుట్టూ టెరిటరీ లేనట్టే కదా. ప్రస్తుతానికి నెక్స్ట్ ఉండు. సో నువ్వు ఒక ఎబిలిటీస్ మాట్లాడదాం. సార్ ఇప్పుడు నువ్వు వీధి చివరిని దాటాలంటే అమ్మా నువ్వు పట్టుకోపోతే ఒక్కలంట పెట్టేస్తే నా వల్ల కాదు, నువ్వు వస్తేనే కానీ నేను వెళ్ళలేనా అన్న నేపథ్యం పవన్ కళ్యాణ్. చంద్రబాబు గారు చెయ్యి వదిలితే నాకు దిక్కులేదు. ఎందుకంటే నువ్వు పార్టీ పెట్టిన కాడి నుంచి ఈరోజు దాకా ఎట్టి పరిస్థితులు డబల్ డిజిట్ ఓటు పర్సంటేజే లేదు. సొంత పెత్తనాలు పెట్టినప్పుడు 5.7, ఈసారి ముక్కుతో మూలుతో చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈదినందుకు ఈ సముద్రాలు సప్త సముద్రాలని వచ్చింది ఎంత? 5.92, 6.1 మధ్యలో. సో ఒరిజినాలిటీలు ఎక్కడ ఉన్నాయి నీకు? ఇప్పుడు మాట్లాడదాం మళ్ళీ మనమాట. ఇప్పుడు నీ ప్రశ్నకి ఉత్పన్నమైంది ఏంటంటే ఈ కిరసనాల బంకోడు బుర్రతకు సన్నాసి నాన్ జర్నలిస్ట్ పర్ఫార్మర్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళ ఎలివేషన్స్ కోసం ప్రధాని అని మొదలెట్టారు. నాకు తెలిసి వాళ్ళ ఉపరాష్ట్రపతి ఒకటే ఖాళీ ఉంటుంది. ఎందుకంటే వెంకయ్య ఇడుగు ఇల్లు బుడుకు ఇల్లు అని చెప్పి మరతెట్టేస్తే బీజేపీ వాళ్ళు మరతెట్టి ఉపరాష్ట్రపతిని చేశారు. రెండోది వీళ్ళు బండారు దత్తాత్రేయ ఈఎస్ఐ స్కామ్ అంటే అమాయకుడైన అచ్చెన్నాయుడు లోపటెట్టారు. అపవాదంతా జగన్మోహన్ రెడ్డి మోస్తున్నాడు. వీళ్ళిద్దరు జైల్లో చూస్తే ఇక్కడ ఈఎస్ఐ డైరెక్టర్లు మరతెట్టేశారు. అక్కడికి వచ్చారు క్యాబినెట్ మాజీ మంత్రిని మూసారు. నువ్వు జాగ్రత్తగా గమనించు. సో ఈ ప్రస్థానంలో
ఇప్పుడు రాజ్యసభకి ఏంటి ఆ ధనకడ్ గారి ధర్మం అని 2 ఏళ్ళకి ఎవరు అంటే ముక్కుతూ మూలుగుతూ ఈ రాధాకృష్ణ గారు మొన్నే పరిసమాప్తమైన దగ్గర సంవత్సరం పాటు ఇస్తారు. ఇప్పుడు రాజ్యసభ మన ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే లేవు. నువ్వు 2 ఎలక్షన్స్ చూసావు కదమ్మా, ఒకటి బీహార్, ఒకటి మన ఆంధ్రప్రదేశ్ చూసాం. ఊహకందని రిజల్ట్ ఎవడైనా అలా ఈ రోజు దాకా ఉన్న సెఫాలజిస్టులు కానీ ఎవడైనా ఆ ఫిగర్ చెప్పాడా? వీళ్ళు మనం ఎందుకు చంద్రబాబు గారు 2 సార్లు గిల్లుకుని నేను 124 తూచని ఆయన అంటాడు. నితీష్ కుమార్ కూడా ఊహకందంది. కానీ ఇలా స్పాన్ ఆఫ్ నో టైం రాజ్యసభ ఇచ్చి నితీష్ కుమార్కి ఎలా మరతెట్టేశారు? ఇంకా కాళ్ళ పారాయణం కూడా ఆరలేదు. వాళ్ళు బోల్లేడు తండ్రి వాళ్ళ పార్టీ వాళ్ళు ఏది నిన్నెత్తుకెళ్ళిపోతాను రేటని స్కేల్ పెంచారు కదా సార్. ఓహో, నీకు అలా అర్థమైందా? నీకు పోన్లే, నీకు వాళ్ళ భాషలో చెప్పాలి కాదు. నువ్వు కూడా జర్నలిస్టు కదా తెల్లి, ఒకటి విని జాగ్రత్తగా. శ్రీరామచంద్రులు వారు అశ్వమేధ యాగం చేశారు తెలుసు కదా. నా గుర్రం ఎంత దూరం వెళ్తే అంత దూరం ఇంకోటి ఎవ్వడం ఉండకూడదు, సామ్రాజ్యం అంతా నాదే అని. నరేంద్ర మోడీ ఏమన్నాడు? ఫస్ట్ కాంగ్రెస్ అటావో దేశ బచావో. ఇక్కడ నీకు నేను చెప్పేది శ్రీరామచంద్రుల వారు బాచోటిను విభీషణుడు రాజకీయం చెప్తే నీకు అన్నీ అర్థమవుతాయి. ఢిల్లీ రాజకీయం నీకు తెలుసు కదా. షీలా దీక్షిత్ అమ్మ 3 సార్లు కాంగ్రెస్ మొకటం లేని మహారాణిలాగా కూర్చోబెట్టింది ఆవిడ. ఆ సురేష్ కల్మడి గారు చేసిన కోతి పనులేవో, ఆ కామన్వెల్త్ గేమ్లు అనేది దరిద్రం అంతా కాంగ్రెస్ మోసింది. ఈ దేశంలో ఇవాళ సన్నాసులు ఎవడన్నా ఉన్నారంటే వీళ్ళు బైరాగ మఠాల వాళ్ళు కాదు, ఒరిజినల్గా కాంగ్రెస్ వాళ్ళే సన్నాసులు. వాళ్ళకి బుద్ధి జ్ఞానం కూడా పనిచేయడం మానేసింది. ఎందుకంటే ఒక పర్ఫెక్ట్ కోవర్ట్ ఆపరేషను కేజ్రీవాల్ త్రూగా చేస్తున్నా సరే వాళ్ళు జడ్డి సన్నాసుల్లో చూస్తున్నారు. నీకు అర్థమయ్యే భాషలో చెప్పనా? బీజేపీ ఢిల్లీని కైవసం చేసుకోలేదు. దానికి అన్నా హజారే గారు తెలుసు కదా, పెద్ద ఆయన మిలిటరీ ఆయన 3 ప్రోడక్టులు దించాడు. ఒకటి రామ్దేవ్ బాబా గడు ఎవరికి బిల్లు ఇవ్వడు, ఆ ఐడియల్ని కట్టేశాడు. ఇంకో ఆవిడ కిరణ్ బేడి పాండిచేరి ఖచ్చితంగా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అక్కడ డిఎంకే ఏడీఎంకే ఎలా కొట్టు సచ్చిన పాండిచేరి గవర్నర్గా పంపించి పచ్చడి నంచుకున్నట్టు నంచుకున్నారు. కాంగ్రెస్ లేదు అక్కడ లేదు. ఇంకా మిగిలింది ఈ కేజ్రీవాల్ని ఢిల్లీ దించగానే కాంగ్రెస్ ఎత్తిపోయింది. ఈ మనోడికేమో లూజ్ షర్టు మఫ్లర్ వేసి నీతి నిజాయితీకి జస్టిస్ చౌదరిని మొత్తం అంతా తిప్పుతుంటే దీనికన్నా ముందు ప్రజలందరూ గ్రహించవలసిన విషయం ఏంటంటే కాంగ్రెస్ హటావో దేశ్ బచావో నినాదం ఎవరిది? డాక్టర్ నరేంద్ర మోడీ గారు. మోదీ గారి నినాదమే కదా. ఇప్పుడు ఆయన దృష్టిలో ప్రాంతీయ పార్టీలు అంటే బల్లి పురుగులు తిన్నట్టు తినాలి. ఒక్కొక్క ఎలక్షన్కి ఒక్కొక్కడిని కనుమరుగు చేసేస్తారు. ఆయన 1, 2, 3 స్ట్రాటజీ ఉంటుంది. అంటే ఏంటంటే మేము ఇక్కడ లేవు కదా, నేను ఎలాగైనా 2వ ప్లేస్కి రావాలి లేదా 3వ ప్లేస్కి రావాలి అన్న దగ్గర వెస్ట్ బెంగాల్ వెళ్ళు 30 ఏళ్ళు పరిపాలించారు. స్వతంత్రం వచ్చింది నుంచి కాంగ్రెస్ వాళ్ళు. తర్వాత 30 ఏళ్ళు ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు పరిపాలించారు. జ్యోతి బసు గారు ఇలాంటి వాళ్ళు. ఏరాళ్ళు ఒక్క సీటు కూడా గెలరు అక్కడ, ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ. దీన్ని ఇంకోసారి రాజస్థాన్తో ముడిట్టు ఎవ్వడికి అనుమానం రాకుండా అలా గ్యాలెట్ కానీ గెలిపించారు ముసలోడిని. సచిన్ పైలట్ని భూస్థాపితం చేయడానికి. నువ్వు జాగ్రత్తగా కాంగ్రెస్ ఎర్రిమాలోకలను ఎందుకే చెప్తున్నా. ఒక ఉత్తేజంతో పనిచేసే నాయకుల్ని అనగదొక్కేసి కోర్టు గ్యాలెట్లను గెలిపించుకొని గెలిచి చీఫ్ సెక్రటరీలు లిజీబీలు అందరూ సరే ఒక్క పార్లమెంట్కి వెళ్ళా. నువ్వు గమనించు. ఇక్కడికి వచ్చేసరికల్లా 1, 2, 3 స్ట్రాటజీలో కమ్యూనిస్టులు లేవు వెస్ట్ బెంగాల్లో, కాంగ్రెస్ వాళ్ళు లేరు. సెకండ్ ప్లేస్కి బీజేపీ వాడు ఎమర్జీ అయిపోయాడు. దానివల్ల ఏమవుతుంది? ఒక 4 టర్మ్లో 3 టర్మ్లో చూసిన తర్వాత మమతా బెనర్జీ మీద తీసుకురాదు ఎవరికైనా. అప్పుడు నేనున్నానని నాగార్జునలో బీజేపీ వాడు దూరిపోతుంది. ఇప్పుడు అలా వచ్చి కాంగ్రెస్ ఏటో దేశ బచావుకి పంజాబ్కి రా. పంజాబ్ వస్తే ఏంటైంది? 2 పిల్లులు కొట్టుకుని కోతి బ్రెడ్ బయటికి వెళ్ళిపోయినట్టు అక్కడ కూడా ఆ కమిటీ కేజ్రీవాల్ని తీసుకొచ్చి వాడేశారు. కమిటీ అని ఇప్పుడు ముఖ్యమంత్రి. అక్కడ ఎవరు కొట్టుకున్నారు? కెప్టెన్ అమరేందర్ సింగ్ కాంగ్రెస్ యోధుడు, క్రికెట్ యోధుడు సిద్ధు, వీళ్ళిద్దరు జుట్లు బీకుని పగిడీలు తీసి లాస్ట్కి ఏమైంది? కాంగ్రెస్ సభకు నమస్కారం. ఈ మధ్యలో చల్లగా బీజేపీ మీద నమ్మమన్నారు. కేజ్రీవాల్ వచ్చాడు. ఇప్పుడు నీకు అర్థమయ్యవలసిన భాష ఏంటంటే ఇదేంటి కేజ్రీవాల్ ఎక్కడ గెలిచాడు? పంజాబ్ గెలిచాడు, ఢిల్లీ గెలిచాడు. అన్న తర్వాత కాంగ్రెస్ ఏటో దేశ బచావ్ నినాదంలో గుజరాత్కి తీసుకెళ్లారు. ఈ ఆటలో గుజరాత్కి తీసుకెళ్ళగానే ఏమైంది? మనకి ఎవరికి అనుమానం రాకుండా గుజరాత్లో కాంగ్రెస్ లేచిపోయింది. కాంగ్రెస్ లేదు. సెకండ్ ప్లేస్లో మా వాడు వచ్చాడు, వాడు కేజ్రీవాల్. వాళ్ళకి కావాల్సిన పని అయిపోయింది కదా. ఇప్పుడు సదరన్ స్టేట్ల మీదకి వచ్చారు. ఆ డిఎంకే వాడు పొత్తెట్టుకోడు. ఇప్పుడు నువ్వు ఇక్కడ సదరన్ స్టేట్కి వచ్చేసరికల్లా వాళ్ళ ఆపరేషన్స్ ఎలా ఉంటాయి చూడు. ఆడవాళ్ళని పనంగా పెడతారు. బీజేపీ ఇక్కడ లేడు కదా. గతంలో జగన్మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్ భార్యల మీద దుకాణం పెట్టారు. నువ్వు జాగ్రత్తగా గమనించు. ఇంకా చంద్రబాబు గారు కూడా అప్పుడు నచ్చదు కదా.
ధర్మపోరాట దీక్షల ఫలితంలో చంద్రబాబు గారికి కూడా దుకాణం పెట్టారు వాళ్ళ ఫ్యామిలీల మీద. నువ్వు జాగ్రత్తగా గమనించు. అక్కడ ఇప్పుడు టీవీకే పార్టీ విజయగడికి దుకాణం పెట్టారు. రైట్. ఇది వాళ్ళ మోడల్స్ ఆఫ్ ఆపరేటింగ్. ఇక్కడ తెలంగాణలో మన కవితమ్మకి దుకాణం పెట్టారు. ఇదేంటిది? ఇప్పుడు కేజ్రీవాల్ గారిని మళ్ళీ పిలిచారు. డాక్టర్ కోవట్ ప్లీజ్ కమాన్, నీ కోర్ట్ ఆపరేషన్ వాళ్ళతో అయిపోయింది, నువ్వు మాకే గుజరాత్లో 2వ ప్లేస్ అంటే మేము కూడా మంటెక్కిపోయి ఉన్నాం. అక్కడ 5 టర్ములు బట్టి గెలిచి ఇసుకెత్తిపోయి ఉన్నారు ప్రజలు. పొరపాటున తేడా కొడితే నువ్వు వచ్చేస్తావు. అలా కుదరదు, మేమే ఈ అశ్వమేధ యాగంలో మేమే మిగలాలి అన్నప్పుడు ఏంటి చేశారు? నీకు ఇవాళ నుంచి జైలు ఆటిస్తాం, జైలు నంపడి తిరగడమే నీ పని అని టాస్క్ ఇచ్చారు మనోడికి, కేజ్రీవాల్కి. ముసలోడు మనీష్ సిసోడియా అని మడతెట్టేశారు. మసాజులు గిసాజులు నేను బయటకు వచ్చినా దాని మీద చర్చ మసాజ్ చేసి అని చర్చే తప్ప ఆయన బయటకు వదలరు. ఈయన ఇక్కడ కవితమ్మని అక్కడ నీకు జాగ్రత్త చూడు. ఇక్కడ మా వాషింగ్ పౌడర్ నిర్మా చెప్పిన మా కేసీఆర్ గారు చెప్పుకున్నారు కదా నీకు, అక్కడ మాగుంటాయి ఆయన వాళ్ళ కొడుకు ఆయన్ని విచారణ అంటే వాషింగ్ పౌడర్ నిర్మా నేను జాయిన్ అయిపోతాను, నువ్వు ఎక్కడ చెప్తే అక్కడ అంటే జాయిన్ అయిపోగానే గెలిచేసాడు. ఇక్కడ కవితమ్మనికి ఈడీ కేసులు, సిబిఐ కేసులు, నీ స్థానంలో నేను చొచ్చుకోవడానికి వెసులుబాటు తీసుకుంటున్నాను బీజేపీ ఇక్కడ నెత్తికి దాపరించింది తెలంగాణలో. ఊపిరి ఆడనివ్వకుండా చేశారు కదా. సో ఈ ఆడపిల్లల రాజకీయం ఎప్పుడైతే ఈ సదరన్ స్టేట్ల మీద పడుతున్నాయో, నెక్స్ట్ కర్ణాటక కూడా ఉంటుంది, కాంగ్రెస్ ఉండే కదా ఎర్రమాలోకలు డీకే శివకుమార్కినా ఆ ముసలోడు సీతారామయ్యకి జుట్లు పంచాయతీ పెట్టారు. ఈ దైద్రం ముసలోడు మొట్టు పెట్టేస్తాను కానీ కాంగ్రెస్ నిద్రపోరు. ఆ రాహుల్ గాంధీకి ఈ జన్మకు బుర్ర జ్ఞానం పనిచేయదు. ఆ ముసలోళ్ళని ఇంకా ఇక్కడ నువ్వు జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళ విధి విధానాల్లో గతంలో తెలుగుదేశాన్ని పూర్తిగా భూస్థాపితం చేద్దాం అనుకున్న దగ్గర జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మళ్ళీ శాసించేస్తున్నాడు. మరి నాకు స్టీల్ ప్లాంట్ వదలను, నాకు డబ్బులు కావాలి, గ్రాంట్లు కావాలి, ఇస్తావా ఇవ్వవా, బయట నుంచి సపోర్ట్ ఇస్తాను. ఇక్కడ కేసీఆర్ కూడా అదే తంతు. సార్ మేము డైరెక్ట్గా లోపల కూర్చోము, బయట నుంచే చేయాలి. ఎందుకు? ఇప్పుడు చెప్తా నీకు. మనోడు చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రపతి చేద్దాం అనుకున్నారు. ఇంకా ఎగ్జాంపుల్, ఈసారి ద్రౌపది ముర్ము గారు నమ్మిన బంటు బీజేపీకి 242 ముక్కుతో మూలుగుతూ వీళ్ళు గెలిచారు. ఎవరు? బీజేపీ వాళ్ళు. అక్కడ వాళ్ళు 230 అంత వాళ్ళు గెలిచారు. 10-12 తేడా అంతే. ఈ పడడానికి పిలిచి నరేంద్ర మోడీ నువ్వు ప్రమాణ స్వీకారం చేసి అని చెప్పడానికి ప్రెసిడెంట్కి అంత పెద్ద పెద్ద డిస్కషన్స్ ఉండవు. ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో అట్ ద కాస్ట్ ఆఫ్ అదర్ పార్టీస్ టు సేవ్ బీజేపీ అన్న దగ్గర నినాదం కావాలి. ఈ చంద్రబాబు నాయుడుతో అలా గోద్రా అల్లర్లో నరేంద్ర మోడీకి, అమిత్ షాకి వాళ్ళ గడ్డాలకు తినిపించారు చంద్రబాబు నాయుడు. వాళ్ళ పగ ఇక్కడ దాకా ఉంది. పైకి కనుమని ఎవరు ఎవ్వరికి అనుమానం రాని ఒక ఇహిహి అని ఇహిహి అని అంటారు. ఈహీకి ఏంటంటే 120 ఇచ్చి పవర్లో కూర్చోబెట్టారు. ఏడు చేస్తున్నామంటే అబ్బదబ్బ జబ్బ. ఏ పవర్ లేదు చంద్రబాబు గారి దగ్గర, ఓన్లీ అలా పప్పెట్ షో చేస్తున్నాడు. అక్కడ నితీష్ కుమార్ని మడతెట్టేసిన తర్వాత చర్చ. వీళ్ళు మనోడు గారి కిరసనాయుడికి ఎవరికి అనుమానం రాకుండా ఉప ప్రధాని, మాకు తెలిసిన దేవిలేల్ గారికి ఉప ప్రధాని ప్రమాణ స్వీకారం చేస్తుంటే ప్రెసిడెంట్ గారే నో, ఈ పదవులు లేదు, ఓన్లీ క్యాబినెట్ మంత్రి, మీరు అలంకారప్రాయంగా పెట్టుకోండి అంటే ఉప ప్రధాని ఎత్తిపోతల పథకం. రెండోది అద్వానీ గారు ఉప ప్రధాని చేశారు, హోమ్ మినిస్టర్. ఇప్పుడు అమిత్ షా గారిని హోమ్ మినిస్టర్ పక్క తీసి చంద్రబాబు గారు ఎత్తడే. ఇప్పుడు అదే కదా డౌట్. అది డౌట్ ఏంటి వాళ్ళకడ సన్నాస్ గడు కాబట్టి రాశాడు దిక్కుమాల ఆర్టికల్. దాని మీద చర్చ. ఆ బుర్ర తక్కువ మేళంగాలకి బుద్ధి జ్ఞానం కూడా లేకుండా ఆలోచిస్తున్నారు. 1 అవరు మోదీ, ఇక్కడ 2 అవరు అమిత్ షా గారు. నువ్వు వెళ్ళిపో అమిత్ షా, చంద్రబాబు నాయుడు వస్తాడు మన కోపం మంచడానికి అడుగుతున్నాడు. ఇప్పుడు ఉపరాష్ట్రపతికి వస్తే ఉపరాష్ట్రపతికి కావాల్సిన బేసిక్ క్వాలిఫికేషన్ హిందీ, ఇంగ్లీష్. చంద్రబాబు గారు వాళ్ళని అవుద్దా? పోనీ ఇంగ్లీష్ అంటే ఏదో నెట్టుకొస్తాడు, హిందీ మేనేజ్ చేస్తారు. హిందీయా? నువ్వు మరీనా మా టూ మచ్ ఉన్నావు. నేర్చుకుంటారు సార్. నేర్చుకోండి. రోజుల్లో హిందీ భాష లేదా? సేమ్ మనం పవన్ కళ్యాణ్ లాగే మనం చదివాడు కదా లెక్క. సరే ఇది పక్క చర్చ అవుతుంది. అంటే ఈ 3 పోస్టులకి ఎలిజిబిలిటీ గురించి చెప్తాను. మహా అయితే ఒక క్యాబినెట్ మంత్రి ఇస్తారు అనుమానం రాకుండా. ఇది మొన్న చిన్నపిల్లని చేసి మా ఉత్తరాంధ్ర టైగర్ ఎవరు ఎర్రనాయుడు గారు అబ్బాయికి ఇచ్చాడు చూడు. ఎయిర్పోర్ట్లు మనవు కాదు, విమానాల్లో మనవు కాదు, దాని శాఖ మా వాడు మంత్రి క్యాబినెట్ మంత్రి. 2 ఫ్లైట్లు 12 గంటలకు మీకు రెస్ట్ కావాలి ఇలా అంటే ఎలా డీజీసీ మాటేనో ఇండిగోడ్ స్ట్రైక్ కూడా చేసి మూసేసాడు దుకాణాలన్నీ. బాబు ప్లీజ్ అని ఎదురు బచ్చి మానుకున్నారు. అది వీళ్ళకి అలాంటి శాఖలు ఇస్తారు. ఉక్కు శాఖ ఇమ్మను. లింగలింగ మన వాడు గెలిచారు కుమారస్వామి, అక్కడ ఉక్కు శాఖ ఎత్తుకెళ్ళిపోయాడు. మన వాళ్ళు ఎంతమంది గెలిచి నేనే సపోర్ట్ అని తప్పిడి గుళ్ళు మాట్లాడుకున్నా ఒక్క పనికొచ్చిన శాఖ ఉంటొట్టు. ఇది దీనికోసం అక్కడ అవసరమా? ఎందుకంటే ఒక పక్క 17A భయం ఉంది, మనోడికి ఇంకోటికి పెన్ డ్రైవ్ ప్రాబ్లం ఉంది, ఇన్ని ప్రాబ్లంతో అక్కడ వస్తున్నారు. ఇవన్నీ ఒక లెక్క అయితే అక్కడ మనం రాజకీయాల్లోకి ఏంటంటే ఎన్డీఏ కూటమిలోకి వస్తేనే ఈసారి సపోర్ట్ ఇస్తామన్నారు. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒప్పుకోలేదు బయట నుంచి అని. అప్పుడు ఖాళీగా ఉన్నారు. మాకు ఎలాగైనా పదవి కావాలి, లేకపోతే మేము బతకలేము అని చెప్పి వీళ్ళు వెళ్ళిపోయారు లోపలికి. వెళ్ళిపోవడం వల్ల ఏమైంది?
సురక్షితంగా ముఖ్యమంత్రి చేయబడ్డాడు. అవును. ఇప్పుడు నితీష్ కుమార్కి మాట్లాడిపోగానే ఇక్కడ కాళ్ళు కింద నీళ్లు కదులుతున్నాయి. అప్పుడు లేనిపోని డిస్కషన్, లోకేష్ గారిని చేస్తారా పవన్ కళ్యాణ్ చేస్తారంటే వీళ్ళిద్దరూ ఆటలో అరటిపల్లే. ఎవరికి ఉపయోగం? వాళ్ళ దృక్పథం ఎలా అంటే తెలుగుదేశం పార్టీని కనుక మర్జీ చేస్తే కన్సిడర్ చేస్తారు, ఏది లోకేష్ని కాదు. అప్పుడు ఇంకా దిక్కుమల ఈక్వేషన్స్ ఉంటాయి. ఈ పడదానికి లోకేష్ గారు ఒక 2 నెలలు 3 నెలల క్రితం అనుకుంటాను పాత వాళ్ళందరినీ బుచ్చి తాతగారు అని భోజనాలకు పిలిచి పప్పనాలు పెట్టేసి ఇంట్లో ఆడవాళ్ళందరికీ కాలు మొక్కి చీరలు ఇచ్చేసినంత మాత్రాన సంవత్సరాల తరబడి ఆయన బిహేవియర్ ఎలా ఉందో ఉన్నాను కనుక్కో చెప్తారు సీనియర్స్. ఎవరికి అపాయింట్మెంట్లో సీనియర్స్కి అందరూ గురుగానే ఉన్నారు. గురుగా ఉంటే రహస్యమే అది. నేను అదే చెప్తున్నాను, సక్సెస్ స్టోరీ ఆఫ్ చంద్రబాబు గారు రామారావు గారి దగ్గర నుంచి పార్టీ తీసుకుని ఈ రోజు దాకా అది నిలబడిందంటే ఆయన చుట్టూ 60 మంది దగ్గర కంచు కోటలాగా నిలబడ్డారు. ఏ లోకేష్ గారికి ఎవరున్నారు మా చిన్నపిల్లలు వాళ్ళకి ఇంకా ఎక్స్పీరియన్సే లేదు. దే డజన్ నో హౌ టు కండక్ట్. ఇప్పుడు చూడు కేశినేని చిన్ని ఉన్నాడు, నెక్స్ట్ కొలికిపూడి, ఇద్దరు లోకేష్ టీమే. వాళ్ళు జుట్లు పంచేది ఎలా ఉంది, రూపాయి అర్ధ తేడా. ఈ నెలగా ఈయనే డిప్లాయ్ చేశాడు కొలికిపూడిని. 3వ కంటికి తెలియకుండా కేశినేని డబ్బులు మడతెట్టేస్తున్నాడని. దానికి కొలికిపూడి సార్ ఈ డబ్బులు ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి కానీ స్పైయింగ్ ఆపరేషన్ నడుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి జన సైనికులకి టీడీపీ వాళ్ళకి పడట్లేదు, ఇప్పుడు నువ్వు ఇంట్లో కూర సరిగ్గా లేదనుకో, మీ ఆయన పెరుగాను లేట్ నంచుకుంటాడు చచ్చినట్టు, నువ్వు వేసిన ఆకాబద్దే కదా. ఆ పవన్ కళ్యాణ్ బీజేపీ వాడైనా రెడీగా ఉంటాడు, లేకపోతే తెలుగుదేశంలో నంచుకోమంటావా అని రోజు బెదిరింపే. చూడు కాకపోతే సనాతన ధర్మం. కానీ సార్ ఇప్పుడు ఓట్లు వేసిన ఎవరైతే ఉన్నారో, ఎవరు వేసారు ఓట్లు? కాపు సామాజిక వర్గం అందరూ ఎవ్వరే లేదమ్మా. ఇవాళ నువ్వు ర్యాండమ్ శాంపుల్ తీయ వెళ్ళి మార్కెట్లో దగ్గర 6 to 8% మధ్యన ప్రతి నియోజకవర్గంలో కాపు సామాజిక ఓట్లు ఎగనెస్ట్ కూటమికి ఉన్నాయి, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారికి. కన్సల్టేట్ కూడా కావట్లే. రెండోది నీకు ఇంకోటి చెప్తున్నా, ఈ ద్వంద్వ వైఖరి, నా జీవితాంతం నీ దగ్గరే శరణార్థుల్లో బతుకుతానన్న పవన్ కళ్యాణ్తో విసికి వేసారిపోయి ఉన్న సామాజిక వర్గం ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నారు వాళ్ళు. ఆయనకి ముఖ్యంగా ఐడెంటిటీ లేదన్న విషయం వాళ్ళు తెలుసుకోగలిగారు. ఇప్పటికీ ప్రజలు ఇంకా నమ్ముతున్నారంటారా ఎవరైతే ఓట్లేసి గెలిపించారో? వాళ్ళు ఇప్పుడు వరకాల ప్రభాకర్ గారికి ఎవరన్నా బయటకు వచ్చి సమాధానం చెప్పినాడు అన్నాడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంటే చెప్పు మాడదాం. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.